ఈ డే 81 నుంచి డే 90 వరకు మీకు అన్ని వైఫై హ్యాకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట మన ఈ సిరీస్ లో. సో అంటే అసలు వైఫై అంటే ఏంటి అనే దాని దగ్గర నుంచి వైఫైని ఎలా కాంప్రమైజ్ చేయాలి, ఎన్ని విధాలుగా మనం కాంప్రమైజ్ చేయగలుగుతాం అనేది అయితే చెప్తాను అనమాట. సో అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 81. ఈ వీడియోలో మనం అసలు వైఫై యొక్క ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం అనమాట. సో మీరు అనుకోవచ్చు వైఫై అంటే అందరూ తెలిసిందే కదా, సో వైఫై అంటే ఏంటి అనేది కూడా చెప్పాలా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే నేను ఈ సైబర్ సెక్యూరిటీ షార్ట్ సిరీస్ లో అన్ని బేసిక్స్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాను. సో సిరీస్ ప్రకారం నేనైతే ఈ వైఫై అంటే ఏంటి అనేది కూడా అయితే మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు మీకు వైఫై గురించి అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను అనమాట. సో ఆ పాయింట్స్ అనేవి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు అనమాట. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి వైఫై యొక్క మెయిన్ పర్పస్ ఏంటో చూద్దాం. మనకి వైఫై యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మన ఏవైతే డివైజెస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఏవైతే కంప్యూటర్స్ ఉన్నాయో సో వాటిని ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయడానికి ఇది ఒక మధ్యలో ఇంటర్ఫేస్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ఈ వైఫై ఫుల్ ఫామ్ ఏంటి అంటే వైర్లెస్ ఫిడిలిటీ అనమాట. సో ఈ వైర్లెస్ ఫిడిలిటీ అనే ఫుల్ ఫామ్ పెట్టడానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు గైస్. అండ్ ఈ నేమ్ వచ్చేసి మనకి 1999 లో అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అండ్ మనకి వైఫై అనేది అసలు డేటాని వైర్లెస్ గా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎయిర్ లో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది చూసుకున్నట్టయితే మనకి ఈ వైఫై అనేది రేడియో వేవ్స్ సిగ్నల్స్ లాగా మనకి డేటా అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి. ఐ హోప్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.